ఫ్రెండ్స్, ఈవిల్ డెడ్ బర్న్, అన్నా నేను మళ్ళొచ్చిన సంపటాలు, నరకటాలు, బాడీ పార్ట్ కట్ అవ్వడాలు, బ్లడ్ ఏరులై పారటాలు, ఇవన్నీ చూసి మేము తట్టుకుంటామంటే ఈ మూవీ చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చారా అంటే ఇవన్నీ మీ ఫ్యామిలీకి ఓకే అనిపిస్తే చూడొచ్చు. అంటే న్యూడిటీ, రొమాంటిక్ సీన్లు అనేవి ఏం లేవులే, కానీ ఇలాంటి గోర్ అయితే మాత్రం గట్టిగా ఉందన్నమాట. ఇక మనం మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఆలిస్ ఈవిడ భర్త విల్ యాక్సిడెంట్ లో చనిపోతాడు. అతని ఫ్యూనరల్ అయిపోయిన తర్వాత మన ఆలిస్ విల్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ విల్ వాళ్ళ మదర్, వాళ్ళ నానమ్మ అండ్ అలాగే విల్ వాళ్ళ తమ్ముడు, అతని గర్ల్ ఫ్రెండ్. విల్ వాళ్ళ తమ్ముడు మంచి రైటర్ అవ్వాలనుకుంటాడు. ఒక మంచి కథ రాయాలని కింద మీద పడతా ఉంటాడు. సో అప్పుడు అతనికి వాళ్ళ ఇంట్లో అనుకోకుండా ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ ఓపెన్ చేసి అందులో విషయాలన్నీ చదవటం వల్ల ఒక ఈవిల్ స్పిరిట్ మళ్ళీ తిరిగి వస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా సినిమా. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీ ఏ రేంజ్ లో ఉంటుందో మీ అందరికి చాలా మందికి తెలుసు. ఈవెన్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉండుంటే ఈవిల్ డెడ్ ఫస్ట్ పార్ట్ ఉంటుంది, దాన్ని మించిన పార్ట్స్ ఇప్పటి వరకు రాలేదనే చెప్తాను. ఆ సినిమాలో అప్పుడిప్పుడు 1990s లో అనుకుంటా ఆ సినిమా వచ్చింది నాకు తెలిసి. ఆ రేంజ్ లో ఉన్న గోర్ అనేది ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. ఈవెన్ ఆ పాత సినిమాల్లో హర్రర్, జంప్స్కేర్స్, టెన్షన్ ని బిల్డ్ చేయడం అనేది ఆ సినిమాలో గట్టిగా ఉండేది. ఈ సినిమాలో అట్లా ఉందరా అంటే లేదనే చెప్పాలన్నమాట. అంటే వాళ్ళు గోర్ మీద ఎక్కువ, అంటే నరకటాలు, సంపటాలు, బాడీ పార్ట్స్ కట్ అవటాలు, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారులే కానీ స్టోరీ మీద, టెన్షన్ ని బిల్డ్ చేయటంలో, థ్రిల్ ని ఫీల్ అయ్యేలా చేయటంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే హర్రర్ మూవీస్ లో ఆ వచ్చిన ఈవిల్ స్పిరిట్ అనేది నెక్స్ట్ ఏం చేస్తుంది, ఎవరిని పట్టుకుంటది, వాళ్ళతో ఏం చేపిస్తుంది, దాని దగ్గర నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనేది ప్రీవియస్ ఓల్డ్ మూవీస్ లో బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఈవెన్ ఆ మూవీస్ లో ఉన్న ట్రూప్సే ఈ సినిమాలోనూ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి అంతగానో ఇంట్రెస్ట్ ఏం అనిపించదు. థ్రిల్ ఫీల్ అవటం కంటే ఎక్కువ వీళ్ళు గోర్, నరకటాలు, సంపటాలు అనేవి ఎక్కువగా పెట్టారనమాట. దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సినిమా మొత్తం ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎమోషన్ త్రూ అవుట్ నడుస్తూ ఉంటది అనమాట. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఉన్న ఒక క్యారెక్టర్, ఆవిడికి దయ్యం పట్టింది, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇంకొకరిని చంపేస్తా ఉంటే మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి. వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనేది చాలా గట్టిగా ఉంటది కాబట్టి ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ని చంపేస్తా ఉంటే అయ్యో పాపం అనిపించాలి. కాకపోతే ఇందులో అదేం అనిపించదు అనమాట. ఒకరికి దయ్యం పట్టింది, వాళ్ళు ఇంకొకరిని చంపేస్తున్నారు, చాలా ఘోరంగా చంపేస్తారు అనేది మెయిన్ ఫోకస్ గా అనిపిస్తుందిలే, కానీ అయ్యో పాపం వాళ్ళనే చంపేస్తున్నారు అనేది ఏమనిపించదు మనకి. ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అయిపోయింది. సినిమాలో అంతకాలం ట్విస్ట్లు, టర్న్లు, థ్రిల్లింగ్ మూమెంట్స్ అనేవి ఏమీ ఉండవు. సినిమాలో ఉన్న మనుషులు చాలా దారుణంగా రకరకాలుగా చచ్చిపోతూ ఉంటారు అనమాట. ఇలాంటి సినిమాలు నచ్చేటోళ్ళు ఈ సినిమాని బాగా ఇష్టపడతారు. ఈ సినిమాలో ఇంతగానో గోరు చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. మన తెలుగులో సెన్సార్ బోర్డు ఉంటుంది అనమాట. మంచి మంచి సీన్లన్నీ కట్ చేయడానికి వాళ్ళు ఉంటారు అనుకోండి, అలాగే వీళ్ళకి కూడా సెన్సార్ బోర్డు ఏమి ఉండదా? మరి ఇంతగానో గోరు, బ్లడ్ బాత్ ఇంతగానో క్లియర్ గా నీట్ గా చూపిస్తున్నారు, వాళ్ళని కట్ చేయరా అని తెలుసుకుందామని ట్రై చేసిన అప్పుడు అర్థమైంది హాలీవుడ్ వాళ్ళకి సెన్సార్ బోర్డు అనేది ఏమీ ఉండదు అని. వాళ్ళకుండే సెన్సార్ బోర్డు అనేది క్లాసిఫికేషన్ అండ్ రేటింగ్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళు సినిమాని చూస్తారు, కాకపోతే సినిమాలో అభ్యంతరకరమైన సీన్లు ఉంటే ఆ సీన్లు కట్ చేయరు. ఆ సీన్ల ప్రకారం, ఆ సినిమా ప్రకారం సినిమాకి రేటింగ్స్ ఏయా, A+, 18+, ఇలాంటి సర్టిఫికెట్స్ ఇచ్చి థియేటర్కి వదిలేస్తారనమాట. సీన్లు అయితే కట్ చేయరు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. జస్ట్ రేటింగ్స్ ఇస్తారు, సర్టిఫికెట్లు ఇస్తారు, A+, అని, అంతే. అంతకుమించి ఏముండదు అనమాట. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అందుకే నేను ఆ హాలీవుడ్ సినిమాలో ఇంతగానం గోరు, బ్లడ్, న్యూడిటీ ఇంతగానం క్లియర్ గా చూపిస్తారని అర్థమైంది. ఈ సినిమాను మోస్ట్లీ నైట్ పూట చూడటానికి ట్రై చేయండి, మంచి థ్రిల్ అనిపించవచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అయితే ఎక్కడ లేదు, కాకపోతే మన ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది కదా, అందులో అయితే ఉన్నదన్నమాట. చూడండి, తెలుసు కదా మీకు ఆ ప్లాట్ఫామ్ ఏంటో. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.